Hello Andy, Andre ela unnadu. This is Anusha Vasgada and welcome to my channel Anu's World. So this was my first video. Nena first video na favorite hero tho start cheddam anukunnanu. So yes, Gabbar Singh re-release తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీకు నా ఫేస్లో ఉన్న ఎగ్జైట్మెంట్ చూస్తే తెలుస్తూ ఉంటుంది నేను ఎంత పెద్ద ఫ్యాన్నో. స్టార్టింగ్ అంటే ఆ షో అంతా స్టార్ట్ అయ్యేది ఆల్మోస్ట్ ఒక 4 కల్లా స్టార్ట్ చేస్తారన్నారు. కానీ నేనైతే 3:30కే వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నా. అంటే ఏదైనా ముందే ఏమైనా మిస్ అయిపోతానా అని చెప్పి ముందే వెళ్ళి వెయిట్ చేసి ఉన్నా. అండ్ ఎస్ ఫైనలీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. మేము వెళ్ళేసరికి అయితే అక్కడ ఏమీ స్టార్ట్ అవ్వలేదు. మీరు చూసినట్టయితే మాకు అక్కడ పార్కింగ్ కూడా ఖాళీ లేదు. ఏం స్టార్ట్ అవ్వలేదు కదా అని చెప్పి ముందే వెళ్ళి ఏం చేస్తామని చెప్పి అలా అటు అటు అలా తిరుగుతూ ఉంటే అండ్ ఫైనలీ ఎగ్జాక్ట్గా ఒక 5కి అలా స్టార్ట్ చేశారు. మనకు అక్కడ ఫస్ట్ సాంగ్ మంచి పవర్ ప్యాక్డ్ సౌండ్తో స్టార్ట్ చేశారు. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయింది ఇంకా. ఫాలోడ్ బై ఓజీ ట్రైలర్. సో ఓజీ ట్రైలర్ అంటే జనాలు ఎవరైనా నార్మల్గా ఆగుతారా? సో అక్కడ నుండి ఇంకా స్టార్ట్ అయింది. ట్రైలర్లో అయిన లుక్స్, ఆ ఫైట్స్ అదంతా చూస్తే గూస్ బంప్స్ వచ్చినాయి. అంత పెద్ద సౌండ్ సిస్టమ్స్తో వింటే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పవర్ స్టార్కి ఉండే కిక్కే వేరు. దిస్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏవీ. ఈ ఏవీలో హౌ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ మొత్తం అంతా ఉండింది. హీఈస్ ఫేవరెట్ హీరో నాట్ ఓన్లీ టు ద కామన్ పీపుల్ లైక్ అస్ బట్ హీఈస్ ఆల్సో ఫేవరెట్ హీరో టు ద హీరోస్ అండ్ హీరోయిన్స్ యాజ్ వెల్. అది చూడగానే ఏవి చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఉండేది ఏ హీరో ఆర్ హీరోయిన్ అయినా అవ్వని, పవర్ స్టార్ నోట్లో నుండి వినపడగానే చాలు జనాల్లో ఉండే అరుపులు, కేకులు అదంతా నెక్స్ట్ లెవెల్. నాట్ ఓన్లీ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తమిళ్ అండ్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఆయనకు ఉండే క్రేజే వేరు. సహజత్వంగా మానవత దృక్పథం ఉంది. తన నేచర్ బట్టి అయితే కనుక దే విల్ ఎమర్జ్ యాస్ ఎ పొలిటీషియన్. కోరడం అమ్ముడు ఇదే రాజకీయం అదే జరుగుతుంది. పవన్ మీద వాడకు అతను 2 విషయాలు, డబ్బు అంటే కేర్ చేయడం, పదవి అంటే కేర్ చేయడం. నీడ్ టు స్టార్ట్ డిస్టర్బెన్స్. మన అందరి కోసం హీ ఎమర్జ్డ్ యాజ్ అ పొలిటికల్ లీడర్ అండ్ దేర్ బై హీ స్టార్టెడ్ జనసేన పార్టీ. In the year 2019, in the AP elections, he participated in the 2 places, Bhimavaram and Gajuwaka, and అక్కడ పార్టిసిపేట్ చేసిన 2 ప్లేసెస్లో కూడా he got defeated. అండ్ ఆయన డిఫీట్ అయినా కూడా ఆయన సర్వీసెస్ జనాలకి ఎక్కడ కూడా ఆపలేదు. ప్రాణాలు వదులుకున్న రైతు కుటుంబానికి ఈ జేబులో నుంచి డబ్బిస్తున్నాం. ఆయన పార్టీ కోసం పెట్టే ఎవ్రీ సింగిల్ రూపీ ఆయన కష్టార్జితం, ఆయన సొంత డబ్బులు. అండ్ ఆ మనీతో ఆయన చాలా మందికే హెల్ప్ చేశారు. చరిత్ర చెప్పుకునేలా ఆ ఒక్క రాత్రి ఏపీ జాతకాన్నే మార్చేసింది. కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. ఆ రోజు ఆ ఒక్క రాత్రి ఏపీ మొత్తం ఆయన వెనుకుండి ఆయన్ని గెలిపించింది. జనసేన పార్టీ భారతదేశంలో పతాకం ఎగరవేసింది.
పొలిటికల్ జర్నీ మొత్తం అంతా అయిపోయినాక అగైన్ ద స్టార్టెడ్ సాంగ్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. అండ్ సాంగ్స్ చూస్తూ ఉంటే అందరూ తగ్గేదేలే అన్న రేంజ్లో ఒక్కొక్కరు డాన్స్ చేస్తున్నారు. కిందనే కాదు, ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ పైన కూడా మొత్తం నిండిపోయింది. అందరూ ఒక రేంజ్లో వైబ్ అవుతూ వచ్చారు. నేను అనుకున్నా అసలు గర్ల్స్ ఎవరు ఉండరు, అసలు వాళ్ళు ఎవరు వైబ్ అవ్వరా అని చెప్పి. గర్ల్స్ కూడా బాయ్స్కి ఈక్వల్ అన్నట్టు ఆల్మోస్ట్ ఈక్వల్గా వైబ్ అయినారు. నేను చాలాసేపు వెయిట్ చేసి 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 ఫైనలీ మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా ఆపుకోలేక ఐ ఆల్సో స్టార్టెడ్. మేము థియేటర్కి మూవీ స్టార్ట్ అవ్వక ముందే వెళ్ళిపోయాం. ఎందుకంటే మూవీ స్టార్ట్ అయ్యే టైంకి అయితే అందరూ ఒకటేసారి వస్తారు, మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తే మళ్ళీ రష్ ఎక్కువ అయిపోద్ది, తోసేస్తారు అని చెప్పి ముందే వెళ్ళిపోయాము. అండ్ ద మూమెంట్ వీ ఆల్ వెయిటెడ్ ఫర్ వాజ్ అరైవ్డ్. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవీ అంతా పక్కన పెడితే సాంగ్స్కి ఒక్కొక్కరు పవర్ స్టార్ ఎంట్రీకి వైబ్ అయిన విధానం చూస్తే నెక్స్ట్ లెవెల్. మూవీ అంతా ఒక ఎత్తు అయితే ఈ అంత్యాక్షరి మాత్రం ఇంకొక ఎత్తు. దిస్ వాజ్ మై ఫేవరెట్ అని చెప్పాలి. మూవీలో సాంగ్స్కి అందరూ వైబ్ అవుతారు, కానీ పవర్ స్టార్ మూవీ కాబట్టి అందులో ఉండే ఈ మూవీలో ఉండే అంత్యాక్షరి సాంగ్స్కి కూడా జనాలు అందరూ ఈక్వల్గా వైబ్ అయ్యారు. మూవీ మొత్తంలో మనందరి హార్ట్ టచ్ అయిన క్లిప్ ఇది. ఇది లాస్ట్ సాంగ్ అయిపోయిన తర్వాత జనరల్గా రిలీజ్కి ఎవరైనా ఎందుకు వెళ్తారు, మూవీ సాంగ్స్ కోసమే కదా. సర్లే సాంగ్స్ అయిపోయినాయి కదా అని చెప్పి సాంగ్స్ అయిపోయినాక నాకు లోపల కంటే బయటనే ఇంకా బాగా వైబ్ అవ్వచ్చు అని అనిపించింది. ఇలానో లాస్ట్లో ఫైటే ఉంటుంది కదా అని చెప్పి మేము ఈ లాస్ట్ సాంగ్ కేక సాంగ్ అయిపోయిన వెంటనే బయటికి వెళ్ళిపోయినాం. ఈ బిట్ని మేము సాంగ్ని రీక్రియేట్ చేద్దాం అనుకున్నాము. మూవీలో కూడా చేశాను, లోపల థియేటర్లో కూడా. కానీ అది అక్కడున్న జనాల వల్ల అంత క్లియర్గా రాలేదు, బయట మంచిగా వచ్చింది. లోపల చేసింది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. మూవీ నుంచి బయటకు వచ్చి బయట స్టేజ్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళిపోయాం. సో దిస్ వాజ్ ద వీడియో. That's it for the video. I hope you liked it. So meeku video nachinataithe please do like, share, comment and subscribe to my channel Anu's World. So inkonni interesting videos inka rabothne, so stay tuned. Bye bye, see you all in the next video.